అన్న మీ పేరు చెప్పండి. నా పేరు శ్రీనివాసరావు అండి, జి శ్రీనివాసరావు. ఊరు కొనకొంచెరపాలెం, రంపశాల మండలం, పల్నాడు జిల్లా. మీరు ప్రజ్వల్ సీడ్స్ అది ఏం వేసారన్నా? కేజీఎఫ్. ఎలా ఉందన్నా? పర్లేదన్న, 2 కోతలు కోసాను, ₹1,00,000 వచ్చాయి. ఇప్పుడు రేటు ఉందని పండ పెడతాను. ఎన్ని క్వింటాలు వచ్చింది మొన్న? 2 కోతలు. 2 కోతల మీద ఒక 100 బస్తాలు ఏంటి సార్? 100 బస్తాలు అరకిలో, అరెకరమే. 50 క్వింటాలు. అరెకరమే 50 క్వింటాలు అయింది. రేటు మంచి రేట్ వచ్చింది. మరి అప్పుడు ₹30 చేశాను. ₹30 చేశాం. మరి పచ్చికాయ మీద ఎలా ఉంది? బరువు ఎలా వచ్చింది? బరువు బాగా 90 కిలోలు వస్తుంది. బస్తా 90 కిలో వస్తుంది. ఇప్పుడు పండుగ వదిలేసారా? పండుగ వదిలేసాను, రేటు ఉందిలేని. మార్కెట్ రేట్ ఉందనే పండుగ వదిలేసాను. కాయ చూడగానే పచ్చికాయ ఎలా తీసుకున్నారు? బ్రహ్మాండంగా తీసుకున్నారా? బాగానే ఉంది. చూడగానే కొనేసారా? ఇంకే అభ్యంతరం పెట్టలే, ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళారు. తోటకాడికి వచ్చి తీసుకెళ్లారు వాళ్ళు. మనం వెళ్ళలేదు. చుట్టుపక్కల అడిగారు మిమ్మల్ని కాయ ఎలా ఉంది ఏంటి అనేది? చుట్టుపక్కల అంటే మా ఊర్లో వేసేసారు, 3 వేసారు. ఇంకా వాళ్ళు కూడా అంత పంపించారు. వాళ్ళు 2 కోతలు కోసారు. వాళ్ళు 2 కోతలు కోసారు. నెక్స్ట్ ఇది మరి ఏమైనా వేస్తాం మళ్ళీ? ఇది వేస్తాం సార్. కాయ కింద నుంచి వచ్చిందా? కింద నుంచి వచ్చింది సార్. కాయ కింద నుంచి అంటే ఎన్ని రోజులకి వచ్చింది కాయ? 45 రోజుల కాంచి పడుద్ది పిండి. 40 రోజుల కాంచి పిండి పడుద్ది. ఓకే. కోత కోయటానికి ఎలా ఉంది? బాగా. ఒక ఆడుగుతురే, మా ఇంట్లో ఆడుగుతురే 7 బస్తాలు కోసింది. 7 బస్తాలు కోసింది ఒక్క ఆడుగుతురే, మా ఆడవాళ్ళే. అవునా? 7 బస్తాలు కోసింది. ఓకే. మీకు ఎలా ఉంది కాయ? పండు పచ్చి ఎలా ఉంది? పర్లేదు సార్, ఇది పర్లే. ఎండితే బద్ద టైప్ వస్తుంది. బద్ద టైప్ వచ్చి బాగా టైప్ వస్తుంది. బద్ద టైప్. ఎందుకంటే పండుగాయలు పండితే ఎండబెట్టాము. ఇప్పుడు కూడా చూడండి, పూత పిందె మొత్తం సెట్ అవుతుంది. ఈరోజు ఫిబ్రవరి 4, 2026. నేను పండిన తర్వాత వచ్చి ఒక 4-5 గంటలు అయితే 4-5 గంటలు ఈజీగా అవుతాయి. బాగా పండి ఇంకా పండాల్సింది ఉంది. 4 అన్న అయితే దీని మీద 2 లక్షలు అని రావాలా. 2 లక్షలు. ఇప్పుడు 1 లక్ష వచ్చినాయి. 90,000 వచ్చినాయి. 90,000 వచ్చినాయి. ఖర్చులు బాను 90,000 వచ్చినాయి అంటండి. అరెకరమే వేసింది. చూడండి, మరి రైతు 2 ఎకరాలు ఇంకా వస్తుందని ఆలోచిస్తున్నాడు. అంటే ఎందుకు అంటున్నాడంటే కాయ అలా ఉంది తోట మీద. అరెకరానికి కూడా ఇంకా దగ్గరగా ఇంకొక 10 క్వింటాలు రావాలా. 10 క్వింటాలు వస్తే ఆయన లాభం వచ్చేసినట్టే. హ్యాపీగా ఉన్నాడు రైతు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ 2 ఎకరాలు వేస్తారు మరి? ఇది ఎకరం వేస్తారు.